నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, చైతన్యపురిలో బాధితుల ఆందోళన తర్వాత సర్వే కొనసాగుతోందా? ప్రస్తుతం తాజా పరిస్థితి ఏంటి? నరేష్, ఆపరేషన్ మూసీలో భాగంగా ఏదైతే ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు మూసీ నివాసితుల ఆందోళనలతో మూసీ పరివాహక ప్రాంతాల్లో పూర్తిగా ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పూర్తిగా ఎక్కడికక్కడ ఇటు నిరసనలు ఆందోళనలతో మొత్తం కూడా దద్దరిల్లుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ వారం హైడ్రా కూల్చివేతలు ఉంటాయంటూ ఓవైపు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరోవైపు మార్కింగ్ చేయడానికి వస్తున్నటువంటి అధికారులు కూడా ఎక్కడికక్కడ కూడా ఏదైతే స్థానికులు అడ్డుకుంటున్నారు. అందులో భాగంగానే చైతన్యపురంలో దాదాపు 3 గంటలుగా ఇక్కడంతా కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే పెద్ద ఎత్తున కూడా నిరసన దిగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో దాదాపు ఎన్నో ఏళ్లుగా తాము నివాసం ఉంటున్నాము, ఇక్కడ పూర్తిగా గవర్నమెంట్ కి సంబంధించిన ట్యాక్సులన్నీ కట్టాము, అయినప్పటికీ కూడా ఏ విధంగా కూల్చివేతలు చేస్తారు, ఏ విధంగా తమ ఇళ్లను ఇక్కడ తొలగిస్తారంటూ కూడా వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ ఇళ్లకన్నిటికీ కూడా మార్కింగ్ చేసినటువంటి పరిస్థితి. కొన్ని ఇళ్లకు సంబంధించినటువంటి నిర్మాణదారులు ఎవరైతే ఉన్నారో వారైతే మార్కింగ్ చేయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. అమ్మ చెప్పండి, మీ ఇంటికి అధికారులు మార్కింగ్ చేయడానికి వచ్చారు, చేయకుండా మీరు అడ్డుకున్నారు. అడ్డుకున్నా సార్, నేను అడ్డుకుంటే నన్ను నెట్టేసిరు సార్, అడ్డుకుంటే నన్ను నెట్టేసిరు. మేము వద్దు ఇదంతా ఆక్రమించుకున్నాం అంటుంది సార్. ఆక్రమించుకున్నాం సార్, కష్టం చేసుకొని కొనుక్కొని కట్టుకున్నాం సార్, కష్టం చేసుకొని కొనుక్కొని కట్టుకున్నాం. మేము ఆక్రమించుకోలేదు సార్, భూమిని ఆక్రమించుకోలేదు. ఎన్ని సంవత్సరాల 10-12 సంవత్సరాలు అవుతుంది సార్ మేము ఇటు ఉండబట్టి. అప్పటి నుంచి లేనిది ఇప్పుడేంది సార్? మీరు 9 సంవత్సరాలు టీఆర్ఎస్ ఏంది సార్? మమ్మల్ని ఎవరు వచ్చి ఇబ్బంది పెట్టిన లేరు. ఇటు 9 నెలలు అవుతుంది. కడుతున్నాం సార్, ట్యాక్సీ ఉంది, కరెంటు బిల్ ఉంది, నల్ల బిల్ ఉంది, ఇంటిది అది రిజిస్ట్రేషన్. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటున్నారు. మాకెందుకు సార్ అవి? మాది గుంజుకొని మాకు ఇచ్చుడు ఎక్కడిది సార్? ఎక్కడి గవర్నమెంట్ సార్ ఇది? ఇది దోపిడీ గవర్నమెంట్. ఈ నుంచి 15 సంవత్సరాలు 20-30 సంవత్సరాల నుంచి ఈయనే పుట్టినాం, ఈయన పెరిగినాం సార్. మాకు ఇల్లులు ముళ్ళలో పడ్డాం సార్. మేము అద్దుకొని ఆడోళ్ళ మీద దాగొచ్చాం సార్. పోలీసు వాళ్ళు మార్కింగ్ చేశారా? మార్కింగ్ చేయని సార్, కింద పడ్డాం మేము. ఇక దెబ్బ దాకా అవన్నీ గుంజుకున్నాం. ఇక మార్కింగ్ గుంజుకున్నాం, అది గుంజుకున్నాం. ఎంతగానం చేసినాం. మీడియా నుంచి మేము తరపున కోరేది ఇదే, మాకు న్యాయం చెయ్యండి. మీరు ప్రజలకి మీరు అన్యాయం చెయ్యవద్దు. మీరు మాకు మేము కష్టం లోన్లు తీసుకొని ఇంకా మిత్తిలా కట్టుకుంటున్నాం సార్. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మేము ఏడవై బతుకుతాం. మేము ఈయనే పుట్టినాం, మేము ఈయనే పెరిగినాం, మేము ఈయనే చేస్తాం. మా బొందల గడ్డలు కూడా ఈయనే ఉన్నాయి. ఆల్రెడీ ఇంటికి మొగ దిక్కు లేరు, ఎవరు లేరు. మేము ఆడవాళ్ళం, మేము కష్టం చేసుకోవాలి. మా అమ్మ ముసలం, ఏజెడ్ మనిషి మా మమ్మీ. మాకు బీపీలు షుగర్లు అన్నీ ఉన్నాయి సార్. మాకు న్యాయం చేయండి అన్న. రేవంత్ అన్న మీకు దండం పెడతాను, మాకు న్యాయం చేయండి అన్న. మీకు ఏసీలలో కూర్చొని బతుకుతాం, కాయ కష్టం చేసుకొని బతకటాలి. కాళ్ళు చేతులు అరిగిపోయింది అన్నా అని వినిపిస్తున్నావు. అప్పుడు తెలియదు గవర్నమెంట్ ల్యాండ్ ఇది కట్టుకోవద్దని తెలియదు నాకు. అప్పుడు తెలియదా సార్? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. ఇక్కడ మీ ఇంటికి మార్కింగ్ చేశారు? చేయలేదు సార్, చేయనియలేం సార్. మేము చేయనియలేం. మరి ఏమంటున్నారు? అధికారులు వెళ్ళిపోయారా? చేయకుండా వెళ్ళిపోయారు సార్. మళ్ళీ ఎంత సరిగ్గా వచ్చి మళ్ళీ వేరే పక్కలకు చేసేయారు సార్. మరి ఈ ల్యాండ్ మీరు కొన్నప్పుడు తెలియదమ్మా ఇది మూసీలో FTL లో ఉంటుందని? మాకు అప్పుడు అవన్నీ ఏం చెప్పలేదు సార్. మేము ఇంటికి పర్మిషన్ మేము రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకున్నప్పుడు అప్పుడు చెప్పలేదు, పర్మిషన్ తీసుకున్నప్పుడు చెప్పలేరు. మళ్ళీ ఇంటికి రోడ్డు కావాలన్నప్పుడు అప్పుడు మాకు చెప్పలేరు. నల్ల బిల్లు, కరెంట్ బిల్లు అన్ని కట్టించుకున్నప్పుడు ఇంటి వీరంతా కూడా నల్ల బిల్లు, కరెంటు బిల్లు అన్ని కూడా కడుతున్నామని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా తమకు ఎందుకు ఇల్లు తొలగిస్తారంటున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో తాము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ చోటుకి అయితే వెళ్ళము, ఇక్కడే ఉండి తీరుతామంటూ కూడా వీరంతా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు మూసీ నివాసితుల ఆందోళనలతో ఎక్కడికక్కడ కూడా దద్దరిల్లిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మూసీ పరివాహక ప్రాంతాలంతా కూడా ఇటు సర్వే జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా అట్టుడికి పోతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓటు స్టూడియో.